సమాజ్వాదీ రాజకీయ కుంపటి ఆరేలా కనిపించడం లేదు. అధ్యక్ష పీఠాన్ని ములాయం నుంచి లాగేసుకున్న అఖిలేష్ యాదవ్ ఇప్పుడు పార్టీ గుర్తును చేజెక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బంతి ఎలక్షన్ కమిషన్ కోర్టులోకి వెళ్లింది. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్ ఎవరికి దక్కుతుందనే ప్రశ్న మొదలైంది. దీంతో ఎస్పీ రాజకీయాలకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వేదికగా మారింది. అఖిలేష్ కు సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో మెజారిటీ మద్దతుంది. అయితే అధ్యక్షుడి అనుమతి లేకుండా నేరుగా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగినా అది చెల్లుబాటు కాదని శివపాల్ వర్గం వాదిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ ఎన్నిక చెల్లదంటూ ఇవాళ ఢిల్లీలో ఈసీని కలవనుంది శివపాల్ వర్గం. అయితే తనకే మెజారిటీ సపోర్ట్ ఉందంటూ అఖిలేష్ కూడా ఈసీ దగ్గరకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరో 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అయితే పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోతే అఖిలేష్ వేరుకుంపటి పెట్టుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ పేరుతో ఇప్పటికే ఒక పార్టీని రిజిస్టర్ చేశారు అఖిలేష్. సమాజ్వాదీ పార్టీలో ఎక్కువ మంది సభ్యుల మద్దతున్నందున సైకిల్ గుర్తు తనకే కావాలంటూ పట్టుబట్టే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ వచ్చిందంటే అసలు టైం ఉండదు. ఎంతటి ఇమేజ్ ఉన్నా ఎన్నికల టైంలో సరైన గుర్తు లేకపోతే కష్టమవుతుంది. అందుకే సైకిల్ గుర్తు కోసం సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యాయపరంగానూ అన్ని అంశాల్ని అఖిలేష్ పరిశీలిస్తున్నారు.